ఆయన ప్రయాస పడతా ఉన్నాడు. మరి ఇంటికి వచ్చినప్పటికీ భార్య ఆయన ప్రయాసను గుర్తించి చక్కని మంచినీళ్ళు ఇవ్వడం, భోజనం పెట్టడం ఇలాంటివి చేయలేదనుకో, ఆయన ప్రయాస అంతా చాలా కష్టం. కాబట్టి ఆయన ఏమనుకుంటాడంటే శాంతి సమాధానం లేదు అనుకుంటారు. నాయకులు సంఘంలోనే కాదు, ఇంటిలోని ప్రతి చోట కూడా నాయకులు చాలా శ్రమ పడతారు. వాళ్ళ యొక్క శ్రమను గుర్తించాలని పౌలు గారు తెలియచేస్తున్నారు. ఈ దినాన మనం గుర్తు చేసుకోవాల్సిన అనేకమైన విషయాలు ఉన్నాయి. ఇక్కడ నాయకులు అనేవారు ఏంటంటే మందను కాస్తారట. ఇంటి యజమాని ఇంటిని కాస్తూ ఉంటారు. పిల్లలు ఏమైపోతున్నారు, ఇంకా రాలేదేంటి, ఎక్కడికి వెళ్ళారు, పాప ఎలాగుంది, వయసు వచ్చింది, ఏం చేయాలా, వీళ్ళు ఇంకా ఎడ్యుకేషన్ పూర్తి అవ్వలేదు, పూర్తి అయిపోయింది, ఉద్యోగంలో ఎలా కూర్చోబెట్టాలా, ఇలాగ అన్నీ ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క శ్రమను గుర్తించి వాళ్ళకు అనుకూలంగా పిల్లలు నడిచినట్లయితే అది నిజంగా చాలా ఆశీర్వదించబడిన ఇల్లు అవుతుంది. అలాగే సంఘంలో కూడా నాయకులు ఒక విషయాన్ని తెలియచేసినప్పుడు అవునా ఇది బాగుంటుందా అలాగా ఇలాగా అనుకుంటూ వారందరూ కలిసి ఉన్నట్లయితే ఆ సంఘము కూడా అభివృద్ధి అవుతుంది. లేదనుకోండి ఇదేదో కొత్త విషయం అనుకున్నట్టుగా మనం అనుకుంటే మనకేమవుతుందంటే మనస్తాపమే మిగులుతూ ఉంటుంది. అందుచేత పౌలు గారు చాలా క్లియర్గా తెలియజేస్తున్నారు. ఒకవేళ తెసలోనిక ప్రజలు నాయకత్వాన్ని గుర్తిస్తలేదు. కొన్ని ఇళ్లల్లో అందరూ నాయకులే, కొడుకు నాయకుడే, కూతురు నాయకుడే, తల్లి నాయకులే. కారణం ఏంటంటే తల్లి సంపాదన తల్లికి ఉంటుంది, తండ్రి సంపాదన తండ్రికి ఉంటుంది, కొడుకు మళ్ళీ తను యంగ్, కూతురు యంగ్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే నలుగురు నాలుగు మార్గాలు అయిపోతారు. అప్పుడు అక్కడ ఐక్యత ఉండదు, అక్కడ ప్రేమ ఉండదు, అక్కడ ఓన్లీ అధికారం ఉంటుంది, అహంకారం ఉంటుంది. అలా కాకుండా మనమందరము ఒక్కటే, మనము ప్రయారిటీ తండ్రి తల్లి తర్వాత మనము అనే ఒక కాన్సెప్ట్లో ఉన్నారనుకోండి, నిజంగా అది ఎంతో ఆశీర్వాదం. నాయకులు లేదంటే తల్లి తండ్రి కుటుంబాన్ని కాసేవారు, వారికి మనం గౌరవం ఇవ్వాలని బైబిల్ తెలియచేస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం కూడా మనం చూడవచ్చు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు, దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏంటంటే బలవంతం చేత. ఇప్పుడు సండే స్కూల్ నడిపించమన్నాం అనుకోండి, అది బలవంతం కాదు, ఇష్టపూర్వకంగా. వాలంటీర్ అంటారు, నేను చేస్తాను. ఒకవేళ ఈ సాయంకాలం కూడికి నడిపించన్నామన్నాం అనుకోండి, అది బలవంతం చేత కాదు, ఇష్టపూర్వకంగా. అదే చెప్తున్నాడు, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా. ఓ ఐ థ్యాంక్ గాడ్, ఇలాంటి చక్కని అవకాశం వచ్చింది, నేను తీసుకుంటాను ఈ అవకాశాన్ని. ఇదిగో యూత్ని నేను నడిపిస్తాను, మిషనరీ ఆర్గనైజేషన్ నేను నడిపిస్తాను, ఈరోజు ఫ్రైడే సెషన్ నేను నడిపిస్తాను. బలిమి చేత తీసుకోకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, చాలా చక్కగా ఉంటూ ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ రాయబడి ఉంది, నాయకులట బుద్ధి చెప్పేవారు. ఈ మధ్యకాలంలో బుద్ధి చెప్తే అందరికీ కూడా కోపం వస్తూ ఉంది. చిన్నపిల్లలకి కోపం వస్తుంది, పెద్దవారికి కోపం వస్తుంది. ఒకవేళ తాగొద్దు, సిగరెట్లు కాల్చొద్దు అన్నాం అనుకోండి, నేను కాల్చుకుంటే నీకెందుకు, నా ఆరోగ్యం పాడు చేసుకుంటే నీకెందుకు అంటూ ఉన్నారు. అర్ధరాత్రి వరకు సినిమాలు చూడకండి, 12 అయిపోతుంది, 10 గంటలకే నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాం అనుకో, నా ఇష్టం, నాకు నిద్ర పట్టలేదు, నిద్ర పట్టేంత వరకు చూస్తానంటే తెల్లవారులు నిద్ర పట్టదు. మనము ఏం చేస్తున్నామంటే అదే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు చాలా చక్కగా. మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి, దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి, బుద్ధి చెప్తూ ఉన్నారు. పెద్దవాళ్ళు ఎప్పుడు బుద్ధి చెప్తూ ఉంటారు, తల్లులు తండ్రులు ఎప్పుడు బుద్ధి చెప్తారు. అసలు ఉదాహరణకి ఒక కుర్రాడు సైకిల్ తీసుకుని స్కూల్కి వెళ్తున్నాడు అనుకోండి, రోజు చెప్పే మాటే ఏంటి, బాబు జాగ్రత్త. రోజు చెప్తున్నావు కదా, ఈరోజు కొత్తగా ఏదైనా చెప్పు. కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు, ఈరోజు కూడా జాగ్రత్తగానే వెళ్ళు, ట్రాఫిక్ ఉన్నది జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, ఇతరులతో గొడవ పడకో, దారిలో దెబ్బలు తినకో, గొడవ పడకో, నువ్వు క్షేమంగా మళ్ళీ త్వరగా వచ్చి అయిపోయిన వెంటనే. ఈ మాటలు ఎందుకు చెప్తారు? ఈ రోజు చెప్పిన అవి చాలా మంచి మాటలు.
సంఘంలో కూడా త్వరగా రండి, మీరు క్రమంగా ఉండండి, ఇలా చెప్పడం వల్ల అది తిరిగి తిరిగి మనం విసిగించడానికి కాదు. పెద్దవారు చక్కగా బుద్ధి చెప్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎవరికి బుద్ధి చెప్తుంటే కుదరడం లేదు. ఒకవేళ పిచ్చి పిచ్చిగా రంగులు వేసుకుని చేతుల మీద టట్టూస్ వేసుకుంటూ ఉన్నారు. ఇది మంచి అలవాటు కాదన్నాం అనుకోండి, అది పెద్ద అలరైపోతుంది. నేను మొన్న ఒకసారి వీడియో చూపించాను. ఏంటంటే ఒక కుర్రాడి చేతిలో సెల్ ఫోన్ తీసుకున్నారని మొత్తం లక్షల రూపాయలు ఖరీదైన ఫర్నిచర్ పగలగొట్టేశారు. బుద్ధి చెప్తుంటే చాలామందికి బాధ కలుగుతూ ఉంది. ఈరోజు దేవుని వాక్యము మనలందరినీ ఏమి హెచ్చరించిందంటే, పెద్దవారిని మీరు బుద్ధి చెప్పండి పిల్లలకి అని చెప్తుంది. పెద్దవారితో చెప్తున్నారు, సరిగా క్రమంగా లేని వారికి క్రమపరచండి అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసుక్రీస్తునందు మనము క్రమపరచబడాలి. ఈ రోజున మనందరూ కూడా విశ్వాసులైన మనందరికీ దేవుడు కొన్ని నియమాలు చెప్తూ ఉన్నారు. వాటిని మనం చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని వాక్యము బోధించే వారిని మీరు గౌరవించాలి, మీరు ప్రేమించాలి. ఈరోజు దేవుడు అలాంటి వాక్యాన్ని మనకిచ్చారు. చాలామంది దేవుని వాక్యమా మనకు టీవీలో వస్తుంది, వాళ్ళ వాక్యమే బాగుంది, వీళ్ళ వాక్యమే బాగుంది, డిజిటల్కి వెళ్తే అక్కడ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుని వాక్యాన్ని మాత్రం అనుసరించవలసిన అవసరం, బోధించే వారిని గౌరవించవలసిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. మనం చేస్తున్న పనిని మనం గౌరవించాలట. చూడండి, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులుగా అగుమరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుచేత ఈ బుద్ధి చెప్పుకోవడం, ఎందుచేత సరిచేయడం, ఎందుచేత పెద్దవారు చిన్నవారికి బుద్ధి చెప్పడం, ఎందుచేత నాయకులు లేదంటే తల్లిదండ్రులు పిల్లలకు బుద్ధి చెప్పడం, సరిచేయడం అంటే ఇక్కడ 12వ వచనంలో ఉంది, విశ్వాస విషయంలో దేవుని కుమారుని జ్ఞాన విషయంలో ఏకత్వం పొందడానికి. అంటే ఒక మనసు మనం కలిగి ఉండాలి. అందుచేత ఈ పౌలు గారు ఈ విషయాన్ని రాస్తూ ఉన్నాడు. మరొక మంచి విషయం ఏంటంటే, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. 13వ వచనం అండి, చదవండి. మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఈరోజు ఎందుకో దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మనం అందరికీ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. సమాధానం లేదు. ఒకనితో ఒకడు సమాధానం కలిగి ఉండండి. పిల్లల్లో పిల్లలకు సమాధానం లేదు, పెద్దలకు సమాధానం లేదు, ఇంట్లో తల్లిదండ్రులకు సమాధానం లేదు, తల్లిదండ్రులకు పిల్లలకే సమాధానం లేదు, భార్య భర్తలకు సమాధానం లేదు. ఒకవేళ సమాధానం అనేది పదం వచ్చిందనుకోండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మీరు సమాధానం కలిగి ఉండండి అని చెప్తా ఉన్నాడు. ఒక వచనాన్ని చూపిస్తాను చూడండి. ఆది కాండము 45వ అధ్యాయము 24వ వచనం. ఆది కాండము 45వ అధ్యాయము 24వ వచనం. అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా, ఇప్పుడు ఎవరు చెప్తున్నారు తెలుసా? యోసేపు చెప్తున్నాడు సహోదరులతో. ఏమంటున్నాడు తెలుసా? మార్గమందు కలహపడకుడి. చాలామందికి దారిలోనే గొడవలు అవుతూ ఉంటాయి, వాదించుకుంటూ ఉంటారు, ఎప్పుడు వాదించుకుంటారు, ఎప్పుడు భార్యాభర్తలు వాదించుకుంటారు. నేను ఒకసారి ఒక స్టోరీ చెప్పాను, ఎక్కడో విన్నాను, మళ్ళీ మీకు చెప్తాను ఎలా వాదించుకుంటారంటే. ఒకసారి ఎక్కడో చెప్పాను అనుకుంటాను,
సిటీ అమ్మాయి పల్లెటూరు అబ్బాయిని పెళ్లి చేసుకుందంట. ఎవరా? సిటీ అమ్మాయి. మరి కాస్మోపాలిటన్ సిటీ, అక్కడ పొలాలు ఉండవు, అక్కడ గేదెలు ఉండవు, చెరువులు ఉండవు, అక్కడ ఏంటదే గోసీలు పెట్టుకోవడం ఉండదు. చక్కగా సిటీ కదా, చాలా బాగుంటుంది. అయితే ఓ పల్లెటూరు అబ్బాయిని చేసుకుంది. పల్లెటూరుకి వెళ్ళాలంటే ఈ మట్టి రోడ్లో ఆటోల మీద వెళ్తూ ఉండాలి. అలాగ ఆటో మీద వెళ్తూ ఉంటే అప్పుడే కోతల కాలం పూర్తయిందంట. కోతల కాలం పూర్తయితే చక్కగా కోస్తున్నాయి. అప్పుడు అమ్మాయి అన్నదట, అబ్బా చూడండి ఇది అంత అందంగా కత్తిరితో కట్ చేశారో అన్నదంట. ఏంటి కోత పొలాన్నట కత్తిరితో కట్ చేశారో అన్నదంట. అంటే ఈ పల్లెటూరు అబ్బాయి అన్నాడంట, కత్తిరితో కట్ చేయడం ఏంటే బాబు, కొడవలతో కోస్తారు అన్నాడంట. అయ్యి బాబా, ఇప్పుడు కానీ నా మాట కానీ పోయిందనుకో, ఇంకా పెళ్ళి మొత్తం జీవితాంతం అతని మాటే పైన ఉంటుంది, నా మాట పైన ఉండదు అని చెప్పేసి పట్టుదల పోయిందంట. ఇది కత్తిరితోనే కట్ చేశారు, కొడవలతో కోయలేదు, నువ్వు నా మాట వింటావా వినవా అన్నదంట. వింటావా వినవేటి, నేను ఈ ఊర్లో పుట్టి పెరిగినోడిని, నేనే కోసినోడిని. అంటే నువ్వు కానీ కత్తిరితోనే కట్ చేశారని ఒప్పుకోకపోతే ఇదిగో నేను కాలువలో దూకేస్తాను అన్నదంట. సరే నేను ఎలాగ ఒప్పుకుంటానంటే కాలువలో దూకేసి, నువ్వు కానీ ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతానంటున్నదంట. ఇంకా మొండితనం పోతారు. ఎక్కడ గొడవలు వస్తాయంటే ప్రతి కుటుంబంలోనూ కూడా ఇలాగా వాళ్ళే గెలుస్తారు అనుకోండి ఫైనల్గా. అది నిజమో కాదో సరే కత్తిరితోనే అనుకుందాం, సరే రా తర్వాత చూద్దాం అనుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఏం చేస్తారంటే మొండితనానికి పోతారు. ముఖ్యంగా ఎందుకు ఒకసారి పేపర్లో పడింది, ఎవరో చాలా పెద్దోళ్ళే కూర్చున్నారు, తాగారు, అక్కడ వాదన వచ్చింది, వెంటనే ఏం చేశారు, కారుతో గుద్దించి చంపేశారు. చాలాసార్లు ఎందుకు మనుషులు ఫైటింగ్ చేసుకుంటారంటే వాళ్ళ అభిప్రాయమే అంగీకరించాలి, ఎదుటి వాళ్ళది అంగీకరించకూడదు. చాలామంది విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటంటే నేను గొప్ప అనుకోవడమే కదా. అందుకని ముఖ్యంగా మనం ఏం చేయాలంటే సమాధానము కలిగి ఉండాలి. ఆదికాండం 45:24 యోసేపు సహోదరులకు తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా గొడవపడేది సహోదరులే. స్నేహితులు ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటారు, తిట్టేసుకుంటారు, కలిసిపోతారు. కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఒకసారి తిట్టుకుంటే వాళ్ళు కలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది, వాళ్ళు సమాధానం ఉండదు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:3 ఎఫెసీలకు రాసిన పత్రిక 4 మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతోనూ కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొనవలనని ఖైదీనైన నేను మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతను ఫాదర్ కాదు, మదర్ కాదు, బంధువు కాదు, ఏమీ కాదు, స్నేహితులకు లేదా సంఘానికి బ్రతిమాలతో ఉన్నాడు. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మీరేం చేయాలట, దీర్ఘశాంతముతో ఉండాలి. చాలామందికి శాంతం ఉండలేదు. 133వ దావీదు కీర్తన 1వ ఏముంటుందంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం మరలా మన మెయిన్ టెక్స్ట్కి వద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5 14వ నుంచి, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా, అంటే ముఖ్యమైన బోధ ఏంటి ఇప్పుడు మనం అందరూ చెప్పుకోవాలి. నెంబర్ 1 ఏంటి చెప్పండి, అక్రమముగా నడుచుకుని వారికి. మీరు ఎవరన్నా ప్రతిసారి బుద్ధి చెప్తారు అనుకుంటూ ఉంటారు, అయ్యి బాబు బుర్ర తినేస్తున్నారు అనుకుంటూ ఉంటారు. బుద్ధి చెప్తూనే ఉండాలి. ఆదివారం చెప్పాలి, శుక్రవారం చెప్పాలి, బుధవారం చెప్పాలి. పిల్లలకైతే రోజు చెప్పాలి. తల్లిదండ్రులు ఏం చేస్తారు, రోజు చెప్పాలి. అంటే చెప్పిన వాళ్ళకి 4 తగిలించినా సరే మామూలుగానే చేస్తూ ఉంటారు, వాళ్ళు పిల్లలు కాబట్టి. అందుకని బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి. అంటే అక్రమం అంటే ఏంటి, క్రమమైన జీవితం కాదు. వాళ్ళు సరైన సమయాన్ని పాటించరు, విలువలు పాటించరు, నైతిక విలువలు పాటించరు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ తల్లిదండ్రులు చెప్పలేకపోతే, పాస్టర్ గారు మా అబ్బాయితో కొంచెం మాట్లాడండి అంటారు. చాలా మంచిది, కౌన్సిలింగ్ అనమాట. కౌన్సిలింగ్ అంటే అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పడం. మన జీవితాల్లో ఎంతమందిని మనం చూస్తున్నాము, వాట్ ఈజ్ అవర్ రోల్, మీ రోల్ ఏంటి,
అక్రమంగా నడిచే పిల్లల్ని మనం ఏం చేస్తున్నాము, రోడ్డు మీద ఎవరైనా వెళుతున్నారనుకో, ఫస్ట్ నేను ఆపి ఏమంటాను తెలుసా, ఈరోజు స్కూల్ లేదా, వెంటనే వాళ్ళు పారిపోతారు. అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు స్కూల్ ఎగ్గొట్టారని, లేకపోతే వాళ్ళకి తెలుసు ఒక్కొక్కసారి పని పాటు లేకుండా ఎలా తిరుగుతున్నారు అనుకోండి, ఏంటి ఇక్కడ ఎవరైనా నాతో పనా పక్కింటి వాళ్ళతో పనా, లేదు సార్ అంటే, మరేంటి ఊరకనే తిరుగుతావన్నావు. చాలాసార్లు మనుషులు ఎలా తిరుగుతూ ఉన్నారంటే అక్రమంగా, అంటే అక్రమమైన సంపాదన అంటారు, అక్రమమైన జీవితం అంటారు, క్రమమైన జీవితం లేకపోవడం. రెండవది ఏంటంటే చింతతో ఉన్నవారికి ఏం చేయాలా, ధైర్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలామంది చింతతో ఉన్నారు. ఆ చింత ఎన్ని రకాలుగా ఉందో, ఆరోగ్యం గురించిన చింత, పిల్లల గురించిన చింత, భర్తను గురించిన చింత, వారికి ఉద్యోగాల గురించిన చింత, ఇలాగ చాలా రకాలైన చింతలు ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఇందాక మనం చదువుకున్న మార్కు సువార్తలో ఒక ఆమె ఉంది. ఆమె సునేఫెనిక, ఆ స్త్రీ ఎవరంటే సురేఫెనికయ స్త్రీ. ఆమె చాలా గ్రీకు స్త్రీ. ఆమె యూదురాలు కాదు. కానీ ఆమె ఏం చేస్తుంది తెలుసా, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి తన కుమార్తె కోసం ప్రార్థన చేయించుకుంటూ ఉంది. బహుశా అక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు యూదులు చాలా డిఫరెంట్, అక్కడ కమ్యూనిటీ డిఫరెన్సెస్ ఉన్నాయి. అక్కడ యూదుల దగ్గరికి ధైర్యం చేసి ఏ విధమైన ఆడవాళ్ళు వెళ్ళరు, అక్కడ కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ తన కుమార్తె ఆరోగ్యం కోసం ఈ అవమానాన్ని నిర్లక్ష్యం చేసి తన యొక్క కల్చరల్ బ్యారియర్స్ని అన్నీ వదిలిపెట్టి నేను యేసు ప్రభు దగ్గరికి వెళతాను అని ఆమె ఆ యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి రావడం మనం చూస్తాం. ఆమె తన డిగ్నిటీని విడిచిపెట్టింది. ఇట్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ వరీ. ఆమెకు తన కుమార్తె గురించిన వరి ఉంది, తన యొక్క ఇంటిని గురించిన వరి. మన ఇంట్లో ఒకళ్ళు సిక్ అయితే ఇంకా ఇంటి ఇళ్ళపాతికి సిక్ అయిపోతారండి. ఎవరికి ఏంటంటే కాళ్ళు చేతులు ఆడవు, ఏం పని చేయడానికి మనసు ఉండదు. మరి ఆ పాపకి దెయ్యం పట్టింది. ఎన్ని రోజుల నుంచి లేదంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆమె కొన్న ధనాన్ని బట్టి ఎంతమంది మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ఉంటుంది, ఎన్ని పూజలు చేస్తుంటుంది, చాలామంది దగ్గరికి వెళ్ళి ఉంటుంది. అయితే ఫైనల్గా యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. చాలాసార్లు యేసు ప్రభు దగ్గరికి ఫైనల్గానే వస్తూ ఉంటారు, ఫస్టే ఎవరో రారు. దానికి కారణం ఏంటంటే కల్చర్ అడ్డొస్తుంది, సాంప్రదాయాలు అడ్డొస్తుంది, అది మన దేవుడా కాదా అనే భయం ఒకటి ఉంటుంది. ఇలా చాలా. అయితే ఈమెలో ఉన్న మంచి లక్ష్యం ఏంటంటే పట్టుదల కలిగి అడిగింది యేసుక్రీస్తు ప్రభు వారిని. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, అమ్మ నేను పిల్లలకు పెట్టేది నీకు పెట్టలేను కదా అంటే, మేము మిగిలింది లెఫ్ట్ ఓవర్స్ తినొచ్చు కదా అంటది ఆమె. నిజంగా అంత తగ్గించుకున్నదంటే ప్రేయర్ టైంలో కూడా మనము దేవుని సన్నిధిలో అలాగే ప్రార్థన చేయాలి. ఎర్నెస్ట్ ప్రేయర్, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. ఇంకా ఈ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఉన్నది, ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈమె ఏం చేస్తుంది తెలుసా, యేసు ప్రభు వారు మాట్లాడకపోయినా సరే ఆమె వెంటబడుతూ ఉంది. శిష్యులు అంటూ ఉన్నారు, ప్రభువా ఆమెతో ఏదో ఒక మాట చెప్పాయి అంటూ ఉంటే యేసు ప్రభు వారు ఆమె విశ్వాసాన్ని పరీక్ష చేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రార్థనకి కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కొన్నిసార్లు ప్రభువారు సమాధానం ఇవ్వకపోవచ్చు. బట్ యూ నీడ్ టు ప్రే ఎర్నెస్ట్లీ. మనం ఎలా ప్రార్థన చేయాలో తెలుసా, విడవకుండా ప్రార్థన చేయాలి యేసు ప్రభువారి సన్నిధిలో. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన అంటాడు, సరే నీ కుమార్తె స్వస్థత పొందింది, నీ విశ్వాసాన్ని బట్టి ఆమె స్వస్థపడిందంటే ఇంటికి వెళ్ళిందంట. చూసుకున్నప్పటికీ తన కుమార్తె బాగుపడింది. దీనంతటికీ కారణం ఏంటంటే ఆమె తన కల్చర్ని నిర్లక్ష్యం చేసింది, తన యొక్క స్త్రీని అన్ని విషయాల్ని విడిచిపెట్టింది. నేను యేసు ప్రభు సన్నిధికి మాత్రం వెళ్ళినా స్వస్థత పొందుతాను అనుకున్నదే. ఆయన విసుక్కున్న ఏం చేసినా సరే పట్టుదల కలిగి ప్రార్థన చేసింది, ప్రభువారిని అడిగింది, ఆమె తను పొందుకుంది. ఈ రోజున మనం ఏం చేస్తామంటే ఏదైనా కావాలంటే ఒకసారి అడుగుతాం, లేదంటే పని జరుగుతలేదని మానేస్తూ ఉంటాం.
దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే సార్, నీకు కావాలనుకుంటే పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో నువ్వు అడగాలి. రెండవది కూడా స్టోరీ అలాగా ఉంది. రెండవ రాజుల గ్రంథము 20 అధ్యాయము 1-11 వచనాలు చూసినప్పుడు ఈ స్టోరీ ఎంత చక్కగా ఉంటుందో తెలుసా? యెషయా గ్రంథంలోనూ కూడా ఉంటుంది. నేను చెప్పనా, మీరు చెప్తారు అధ్యాయం? యెషయా గ్రంథము ఎవరు చెప్తారు? 38 అధ్యాయం కదా. ఇది చాలా మంచి స్టోరీ, అంటే హిస్టారికల్గా కూడా ప్రూవ్ అయిన స్టోరీ. ఇది కేవలం కట్టుకథ కాదు. కాబట్టే 2 చోట్ల సేమ్ స్టోరీ వ్రాయబడింది. అది రాజుల గ్రంథంలో ఉంది, యెషయా గ్రంథంలోనూ కూడా ఉంది. అతను, నీవు సమయం అయిపోయింది, వేకప్ కాల్ అంటారు, నీ ఇల్లు సరి చేసుకో, నీకేమన్నా పంపకాలు ఉంటే చేసేసుకో, ఆస్తి పంపకాలు చేసేసుకో, నువ్వు ఇంకా సరి చేసేసుకో. మనమైతే వెంటనే ఏం చేస్తామంటే లేఖను కాకేసి వీలునామా రాయించేస్తాం, ఇంకేం చేస్తాం, వెయిట్ చేసుకుంటాం అంటాం. ఇగో ఆస్తిని ఇది ఒకసారి ఇలాగే కొన్నిసార్లు ఆస్తుల పంపకాలు చేస్తూ ఉంటారు. కానీ ఏం చేశాడు తెలుసా హిజ్కియా? తను విన్న వెంటనే తను డిస్కరేజ్ అవ్వలేదు. నేను దేవుని సన్నిధిలో ఎంత యథార్థంగా ఉన్నాను, గుడులు పడగొట్టించేశాను, దేవుని కోసం నేను భారం కలిగి పనిచేశాను, అయినా నాకు సిక్నెస్ రావడం ఏంటి? ఈ రోజుల్లో మనందరికి వచ్చిన చక్కని ప్రశ్న ఏంటి తెలుసా? నేను సువార్త సేవ చేస్తున్నాను, నాకెందుకు హార్ట్ అటాక్ రావాలి? చాలామంది అలాగే ఉన్నారు. ఆయన మంచి బోధకుడు, మరి స్వస్థత ప్రార్థన చేస్తున్నారు, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన మరి ఎంతో చక్కగా మంచి పరిచర్య చేస్తున్నాడు, ఆయనకి షుగర్ వచ్చింది. ఆయన ఎంత చక్కగా చేస్తున్నాడో 2 సార్లు సర్జరీలు జరిగినాయి. ఇలా అనుకుంటూ ఉంటారు. మనుషులైన వారందరికీ కూడా రోగాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు హిజ్కియా ఏమీ బాధపడలేదు. కానీ తను చేసిన ఒకే ఒక పని ఏంటి తెలుసా? గోడ వైపు తిరిగి తను కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు మన జీవితానికి ఏదైనా సిక్నెస్ పంపించాడు అనుకోండి, దేవుని మీద మనం నిష్ఠూరాలు నిందలు వేయడం కాదు, ప్రభువా దయచేసి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేయాలి. కానీ చాలామంది దేవుని మీద నిందలో నిష్ఠూరాలు వేస్తూ ఉంటారు. నేను ఇంత నమ్మకంగా ఉన్నాను, నాకెందుకు జరగాలి, నేను ఇంత ఇదిగా ఉన్నాను. ఒకసారి దావీదు మహారాజు చిన్న ప్రాబ్లం వస్తుంది అతని జీవితంలో. కొడుకు సిక్ బెడ్ మీద ఉంటాడు. దావీదు మహారాజు ఏం చేస్తాడు తెలుసా? ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు, ఉపవాసం చేస్తాడు. అతను కొడుకు లేచేంత వరకు తను ఇంకా లేవను అని చెప్పి ప్రార్థన చేస్తూనే ఉంటాడు. సడన్గా చనిపోతాడు కొడుకు. ఆ విషయం ఈ పనివాళ్ళు వచ్చి దావీదు మహారాజుకి చెప్పడానికి భయపడతారు. ఇంత ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, ఇప్పుడు చనిపోయాడంటే ఇప్పుడు ఎలా గుండె ఆగిపోద్దేమో రాజుగారిదని నెమ్మదిగా వచ్చి, సార్ మీ అబ్బాయి అంటే చనిపోయాడా? సరే అని గబగబా తలస్నానం చేసేసి వచ్చి భోజనం పెట్టండి అన్నాడండి. వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకు అలాగా? ఎందుకంటే దావీదు చేసిన పాపాన్ని బట్టి ఆ శ్రమ వచ్చిందని దావీదు మహారాజుకు తెలుసు. ఒకవేళ ప్రార్థన చేస్తే దేవుడు కరుణిస్తాడేమో అని అనుకున్నాడు. అప్పుడు దావీదు మహారాజుకి విషయం పూర్తిగా తెలిసిపోయింది. అందుకనే అతను చాలా చక్కగా తయారైపోయి ఇది దేవుని తీర్పు అని తను నార్మల్గా ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో అలాగ ఉండగలుగుతామా? ఇది దేవుని తీర్పు, ఇది దేవుని చిత్తము అని. ఒకసారి మా అత్తమ్మగారు చనిపోయినప్పుడు ఆమె చాలా యాక్టివ్, కానీ సడన్గా ఆమె చనిపోయారు. ఊరకనే నిద్రపోతే నిద్రలో ప్రాణం పోయింది. వీ వరీడ్ సో మచ్. అదేంటి, ఆమె కంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు చాలా కాలం ఉన్నారు, ఆమె ఎందుకు చనిపోయింది? ఇట్ ఈస్ గాడ్స్ డిసిషన్. మనం అవునని చెప్పలేదు, కాదని చెప్పలేము. దేవా నీ రాచపుండు వచ్చింది, క్యాన్సర్ అనొచ్చు, అది తగ్గే పరిస్థితి కాదు. ఎప్పుడైతే హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడో అప్పుడు దేవుడు తన ప్రవక్తనే మరలా పంపించి అతనికి స్వస్థతను ప్రకటించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో కొన్నిసార్లు ఇలాంటి అద్భుతాలు జరిగినాయి. ఇది అద్భుతం అనడానికి మరి తిరిగి ఆ నీడ 15 మెట్లు వెనక్కి వెళ్ళింది. చూడండి ఎంత అద్భుతమో. 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రార్థన వల్ల చాలా అద్భుతాలు జరుగుతాయి. అందుకని ప్రార్థన ఎలాగ ఉండాలంటే పట్టుదల కలిగిన ప్రార్థన.
ఈ రోజున దేవుడు మనందరికీ చక్కని అంశాన్ని ఇస్తూ ఉన్నాడు. పట్టుదల కలిగిన ప్రార్థన, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఇంట్లో చూస్తే ఎడతెగకుండా వాళ్ళకి కావాల్సిన వస్తువు కోసం అడుగుతారు. ఒకవేళ కుర్రాడు నాకు బైక్ కొనాలా, నిద్దట్లో బైక్ అంటాడు, లేచినప్పుడు బైక్ అంటాడు, ఆ బైక్ బాగుంది, ఈ బైక్ బాగుంది, ఆ బైక్ బాగుంది, ఈ బైక్ బాగుంది. బాబు కొంటానులే అని ఆపుతూ ఉంటాం. కారణం ఏంటంటే తను కోరుకున్నది పొందేంత వరకు తను ఆ మాట ఉపయోగిస్తూనే ఉంటాడు. ఇంట్లో కోరుకున్న వస్తువు కొనేంత వరకు అది తిరిగి రిపీట్ అవుతుంది. కారణం ఏంటంటే అది ప్రోగ్రామింగ్ అయిపోయి ఉంటుంది. అందుకనే ఇంకా అదే. అలాగే దేవుని సన్నిధిలో మనం ఏదైనా కావాలనుకున్నప్పుడు, దేవా మాకు ఉద్యోగం కావాలి, దేవా నాకు బిడ్డలు కావాలి, దేవా బిడ్డలకు వివాహం కావాలి, దేవా మేము స్థిరపడాలి, దేవా విశ్వాసంలో బలం పొందుకోవాలి, దేవా సంఘాన్ని అభివృద్ధి చేయాలి, దేవా కుటుంబంలో స్థిరత్వం కావాలి, ఆరోగ్యం కావాలి, ఇలాగ మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. అదే పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. మనం తప్పకుండా మనం ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థనలో బలహీనలు అయిపోతున్నారు. అందుకని వారు అనుకున్నది వారు పొందుకోలేకపోతూ ఉన్నారు. ఒకసారి ప్రార్థన చేస్తే సరిపోద్ది కదా అనుకుంటున్నారు. ప్రార్థన ఒకసారి చేస్తే సరిపోద్ది, కానీ దేవుని సన్నిధిలో ఎడతెగకుండా ప్రార్థన చేయమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంకా 2-3 వచనాలు చూసుకున్న తర్వాత మనం ముగించుకుందాం. ఇంకొకసారి చూద్దాం, చూడండి. బలహీనులకు చేయూతనీయుడి. ఎక్కడ ఉన్నా చెప్పండి. 14వ వచనం. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఏమివ్వాలి? చేయూత ఇవ్వాలి బలహీనులకు. ఒకవేళ ఈ బలహీనులు అంటే ఆరోగ్యంగానే బలహీనులు కాకపోవచ్చు, వాళ్ళు ధనంలో కూడా బలహీనంగా ఉండొచ్చు. నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తా ఉన్నాను. నేను చదువుకునేటప్పుడు ఒక అతను మంచి నా ఫ్రెండ్, అప్పట్లో కాలేజీ నేను ఫీజు కట్టాల్సి వచ్చి చెన్నైలో ఉన్నాం. ఫీజు కట్టాల్సి వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళి ఒక డైరెక్టర్ పరిచయం చేశారు. జాన్ బనీన్ ఆయన పేరు. నోవాహు చాలా మంచోడండి, బాగా చదువుకుంటాడు, చెడ్డ అలవాట్లు ఏమీ లేవంటే ఆయన ఏమన్నాడంటే, అవునా, ఓకే లెటర్ రాయి అని అన్నాడు. లెటర్ రాశాను. అప్పట్లో ఫోన్ నెంబర్ లేవు కదా, ఫోన్లు లేవు. లెటర్ రాశాను. ఆయన నెలకి 200 రూపాయలు 250 రూపాయలు నాకు పాకెట్ మనీ పంపిస్తూ ఉండేవారు. అంటే దశంభాగం ఇస్తూ ఉండేవారు. ఆ డబ్బులతో నేను చాలా హ్యాపీగా ఫీజు కట్టేసుకున్నాను. ఇంకా అప్పుడు చిన్న రేడియో కొనుక్కున్నాను, చిన్న వైలిన్ కొనుక్కున్నాను. నేను చాలా చక్కగా అప్పుడు నిజానికి మా అమ్మగారు నాన్నగారు ఎప్పుడైనా వాళ్ళకి లెటర్ రాసినప్పుడు సోపుల నిమిత్తం ఒక 25 రూపీస్ పంపించండి అని లెటర్ రాసేవాడిని, ఒక 50 రూపాయలు పంపించండి అని రాసేవాడిని. అది కూడా పంపించడానికి వాళ్ళకి ఇబ్బంది, తెలీదు ఎలా పంపించాలో కూడా. ఆ రోజు ఆయన బలహీనంగా ఉన్న నాకు ఇచ్చిన 250 రూపాయలు ఈరోజు నన్ను ఎంత గొప్పవాడిని చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నేనేమనుకున్నాను తెలుసా, నేను కూడా పెద్దోడిని అయితే ఇలా బలహీనలకు నేను చెయ్యి అందించాలి అని అనుకున్నాను. ఈరోజు నేను ఇంత పెట్టడానికి, స్కూల్ పెట్టడానికి కానీ, లేకపోతే ఆర్ఫనేజ్ పెట్టడానికి కానీ, లేకపోతే వృద్ధులకు సహాయం అందించాలనుకోవడానికి కానీ, దానికి కారణం ఏంటంటే నేను ఒకప్పుడు దాని గుండా వెళ్ళాను. బలహీనులకు చేయూతనివ్వాలి అన్న బలమైన అది నా మనసులో ఏర్పడిపోయింది. అందుకనే ఈ వచనాన్ని మనం ఇంట్లో రాసి పెట్టేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఇండివిజువల్గా ఇచ్చే కంటే సంస్థ ద్వారా కానీ సంఘం ద్వారా కానీ ఇస్తే అది ఇంకా చాలా బాగుంటూ ఉంటుంది. కారణం ఏంటంటే అది మనకు గుర్తింపు తీసుకొస్తుంది. చూడండి, రూపాయి అంటే రూపాయిగానే ఉంటుంది. అదే 10 మంది కలిపారనుకోండి 10 రూపాయలు అవుతుంది. అది అప్పుడు కొంచెం పెద్ద సపోర్ట్ మనం చేయగలుగుతూ ఉంటాం. ఇంత చక్కని స్కూల్ కానీ ఆర్గనైజేషన్ కానీ నడిపించడానికి కారణం ఏంటంటే ఇలాగా రూపాయి కలిపి ఓ 10 రూపాయలు అయితే అది చక్కని సపోర్ట్ వెళ్తుంది పాస్టర్ గారి ద్వారా ఒక అవసరతలో ఉన్న కుటుంబానికి. కాబట్టి ఈ వచనాన్ని మనము మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. ఏంటంటే బలహీనులకు చేయూతనివ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనం 20వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 20వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తున్నారు. అమ్మా
మత్తయి సువార్త 12:20 చదవండి అమ్మా. నలిగిన రెల్లును విరువడు. చాలండి. నలిగిన రెల్లును విరువడు అని ఉన్నది. అంటే ఏంటి? నలిగిన రెల్లు అంటే ఏంటంటే, బహుశా మన జీవితంలో మనం బాగా నలిగిపోయాం, పనిచేయరు. కొంతమంది ఏం చేస్తారంటే, ముసలాళ్ళు అయిపోయారు, తీసేద్దాం ఉద్యోగం నుంచి అంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు ముసలివాళ్ళే. కొన్నిసార్లు ఈ పేరెంట్స్ కూడా వాళ్ళు సంపాదించి అలసిపోతారు. వాళ్ళు అలసిపోయినప్పుడు నేను కొంతమంది చూసినప్పుడు బాధేస్తూ ఉంటుంది. వాళ్ళు చేతులు గిన్నె పట్టుకోవడానికి, గ్లాస్ పట్టుకోవడానికి చేతులు ఎలా వండుతూ ఉంటాయి. ముసలి వయసులో వాళ్ళ యొక్క ఎలా అని ఆలోచిస్తూ ఉంటాం. ఒకసారి ఒక స్టోరీ చదివాను. వేరే దేశంలోనట ఆ రాజుగారికి అనిపించిందంట, ముసలాళ్ళతో పని ఏమీ లేదు కాబట్టి ముసలాళ్ళని అందరినీ చంపేద్దారు అనుకున్నాడంట. ఒక అతను కొడుకుకి తండ్రి చాలా ఇష్టం. అతను ఏం చేశాడంటే లోపల దాసేసాడట. దాసేసిన తర్వాత దేశంలో చాలా కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు పంట లేదు, ఏమీ లేదు. ఏం చేయాలి? అలాంటి టైంలో ఈ ముసలి తండ్రి అన్నాడంట, ఒరే అబ్బాయి, నువ్వేం చేయక్కర్లేదు, నువ్వు వెళ్ళి పొలాన్ని దున్నేసి దాన్ని తడిపేయని అన్నాడంట. తడిపే అంటే, ఏనన్నా విత్తనాలు లేవు, ఏమీ లేవంటే, నువ్వు దున్ని తడుపు, తర్వాత నేను చెప్తాను అని అన్నాడంట. ఈ ముసలి తండ్రి కదా, సరే డాడీ చెప్పాడు, ఎందుకు చెప్పాడు అని వెళ్ళి ఏం చేశాడు, శుభ్రంగా పొలాన్ని దున్ని తడిపితే అవి మొక్కలు వచ్చినాయి. కారణం ఏంటంటే ఆల్రెడీ అక్కడ ధాన్యం ఉన్నది, విత్తనాలు, అవి మొలకొచ్చింది, అది ధాన్యం వచ్చింది. ఈ విషయం రాజుగారికి తెలిసింది. రాజుగారు అతను పిలిచారట. నీకు ఇలాగా ఏమీ లేని చోట దున్ని తడిపి వ్యవసాయం చేయాలని ఎవరు చెప్పారు అని అడిగాడంట. ఇతను చాలాసేపు ఒప్పుకోలేదు. ఫైనల్గా మా డాడీ చెప్పారు. ఓకే, ఎవరు మీ నాన్న? ఇదిగో ముసలాయన ఇంట్లో ఉన్నారు. ఓకే, అప్పుడు ముసలివాని యొక్క అవసరతను గుర్తించి మళ్ళీ రాజుగారు వారిని ఉంచారట. చాలాసార్లు ఏంటంటే ముసలివారు అనగానే చాలా నిర్లక్ష్యం చేస్తారు, బలహీనులు అనగానే నిర్లక్ష్యం చేస్తారు. మనం ఎప్పుడు వారిని నిర్లక్ష్యం చేయకూడదు. అందుకనే బైబిల్ ఏం తెలియజేస్తుంది తెలుసా? పిల్లలతో చెప్తున్నారు, ముదిమి యందు నీ తల్లిని నిర్లక్ష్యం చేయకు, నీ తండ్రిని నిర్లక్ష్యం చేయకు. వాళ్ళు వారి జీవితకాలంలో ఎంతో శ్రమపడ్డారు. ఇంకా చెప్పాలంటే నెరసిన వెంట్రుకలు వారికి కిరీటము. కాబట్టి వృద్ధుల కోసం అలాగా. అదేవిధంగా నలిగిన రెల్లును విడిచేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు విరిచేయరు. కానీ చాలామంది ఎలాగున్నారు తెలుసా? వీళ్ళు వల్ల ఉపయోగం లేదు, చిన్నపిల్లల వల్ల ఉపయోగం లేదు, ఇలాగ అనుకుంటూ కొంతమందినే వారు అనుకుంటారు. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, ఎవరైతే నలిగిపోతూ ఉన్నారో, శ్రమ పొందుతూ ఉన్నారో వాళ్ళనే ఆయన బలపరుస్తానని ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే యెషయా గ్రంథము 35:3-4 చూద్దాం. యెషయా గ్రంథము 35:3-4. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సడలిన చేతులను ఏం చేయాలటండి? బలపరచాలి. మనము ఒకవేళ బలంగా ఉంటే వాళ్ళకి మనం ఆధారం ఇవ్వాలి, చేయూతనివ్వాలి. మనము ఆర్థికంగానే కాదు, ఫిజికల్గా కూడా ఇవ్వాలి. ప్రార్థనలో కూడా ఒకవేళ ప్రార్థనలో ఎవరైనా నిరాశపడిపోతున్నారు అనుకోండి, మనము వాళ్ళని ప్రోత్సహించాలి. ఆ విధంగా మనం చేసినప్పుడు వారు ఎంతగానో దీవించబడతారు. ఇక్కడ ఏమంటున్నాడంటే సహాయం చేయడి అంటూ ఉంటాడు. ఇదంతా చదువుకుంటూ వచ్చినప్పుడు మనం ఏంటంటే మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని చేయాలి అంటూ ఉంటాడు. ఇంకా ఉంటుంది తీతు రాసిన పత్రిక 2:3-4 కూడా చూద్దాం. చూడండి. అలాగుననే
ఈ వచనం చూడండి, మరి ఈ రోజుల్లో ఎంతవరకు ఇది మరి అనుసరిస్తూ ఉన్నారో చాలా క్లియర్గా ఉంది కదా. వృద్ధ స్త్రీలేమో కొండిగత్తులుగా ఉండకూడదు. ఇప్పుడు కొండేలు చెప్పే పని ఏం కనబడతలేదు. ఎవరి మానాన్ని వాళ్ళు సెల్ ఫోన్లు పట్టుకుని టీవీలు పట్టుకుని కూర్చున్నారు. అవకాశం దొరికితే అప్పుడు మొదలు పెడతారు. కొంతమంది ఆ రోజుల్లో అక్కడ మద్యపానాసక్తులై ఉండేవారట. అంటే వైన్ తాగుతూ ఉండేవారు, లేకపోతే ఆల్కహాల్ తాగుతూ ఉండేవారు. మన ప్రాంతంలో కొంతమంది మరి చాలా మంచి వాళ్ళు ఉన్నారు, ఎవరో ఆల్కహాల్ వరకు వెళతలేదు. ఒకవేళ కొన్ని సిటీస్లో తాగితే తాగుండొచ్చు, అది మంచి అలవాటు కాదని బైబిల్ తెలియజేస్తుంది. ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండాలి. దేవుని వాక్యము దూషించబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి. ముసలి స్త్రీల కోసం చెప్తలేదు, ఎవరి కోసం చెప్తున్నాడు? యవన స్త్రీలు. అంటే పెళ్ళైన కొత్తలో వాళ్ళకున్న బలాన్ని బట్టి, వాళ్ళకున్న ఎడ్యుకేషన్ బట్టి భర్తలకు లోబడి ఉండరు. అసలు లోబడడం అనేదే వాళ్ళ కాన్సెప్ట్లో లేదు. ఒకసారి మొన్న నేను ఎవరితోనో మాట్లాడుతుంటే జాయింట్ అకౌంట్ ఉండాలి భార్యాభర్తలకు అన్నారు. అంటే జాయింట్ అకౌంట్ ఎవరో తీసుకోరండి. కారణం ఏంటంటే వాళ్ళు ఉద్యోగం చేస్తే వాళ్ళ అకౌంట్, వీళ్ళు ఉద్యోగం చేస్తే వీళ్ళ అకౌంట్. మరి ఇద్దరు కలిసి ఓ దాంట్లో పెట్టుకోవాలనుకుంటే నెవర్. ఈ రోజులను బట్టి అలా జరగదు అని చెప్తూ ఉన్నాను. ఇప్పటికీ కూడా చాలామంది భార్య భర్తలు ఒకరికొకరు లోబడి లేకపోతే సహకరించుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. తమ భర్తలను శిశువులను ప్రేమించచ్చు. కొంతమందికి పిల్లలు కనడం చాలా చిరాకు. కారణం ఏంటంటే వాళ్ళు వయసు పోతుందని, అందుకనే దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తారు. పోనీ కన్న తర్వాత పిల్లల్ని ప్రేమించరు, వాళ్ళని కొంతమంది వదిలేస్తూ ఉంటారు. ఆ మధ్యకాలంలో కొన్ని స్టోరీస్ కూడా వచ్చినాయి. పిల్లలకి ఏమన్నా అనారోగ్యం ఉన్నా, లేకపోతే కళ్ళు ప్రాబ్లం ఉన్నా, లేకపోతే అంగవైకల్యంతో ఉన్నా మొత్తం వదిలేసి తల్లులు కూడా పోతూ ఉంటారు, ఇటు తండ్రులు పోతూ ఉంటారు. కానీ బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది, నువ్వు భర్తను ప్రేమించాలి, భర్తకు లోబడి ఉండాలి, పిల్లల్ని ప్రేమించాలి, పిల్లల్ని చక్కగా ఏం చేయాలి? పెంచాలి. అది బైబిల్ యొక్క నియమం. కాబట్టి దేవుని యొక్క మందిరంలో ఉన్నవారు, దేవుని ప్రేమించే వారికి దేవుడిచ్చే చక్కని ఉపదేశం ఏంటంటే, ఈ భర్తలు, భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు కలిసి జీవించాలి, వారు లోబడి ఉండాలి, భర్తలను ప్రేమించాలి, శిష్యులను ప్రేమించాలి, స్వస్థ బుద్ధి కలిగి పవిత్రంగా ఇంటి దగ్గర పని చేసుకుంటూ మంచివారుగా ఉండాలని బుద్ధి చెప్పమని బైబిల్ తెలియచేస్తూ ఉంది. ఈ రోజున దేవుడు చాలా చక్కని వచనాలు మనకి ఇచ్చాడు. కాబట్టి అంతేకాదు, ఇంకా 2-3 వచనాలు ఉన్నాయి చూడండి. 4వ పాయింట్ ఏంటంటే దీర్ఘశాంతము గలవారయుండుడి. ఎన్నో వచనంలో ఉంది? 14వ వచనం. దీర్ఘశాంతము గలవారయుండుడి. ఎవరి ఎడల? అందరి ఎడల. ఒక్కోసారి మన పనివారి ఎడల మనం దీర్ఘశాంతం చూపించలేకపోవచ్చు, మన పిల్లల ఎడల దీర్ఘశాంతం చూపించలేకపోవచ్చు, లేకపోతే మనం ఒక్కొక్కసారి శాంతం అనేది చాలామంది జీవితంలో ఉండదు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తారు. తర్వాత అనేసాం నా కోపం ఎక్కువ, కోపం ఎక్కువ అనడం పెద్ద మంచి ఏంటది అనుకుంటారు చాలామంది. నా కోపం ఎక్కువ అని చెప్పుకోవడం గొప్ప అనుకుంటారు, కానీ అది చాలా తప్పు. కోపం ఎక్కువ కాదు, నాకు శాంతం ఎక్కువ అని చెప్పండి. శాంతమును అభ్యాసం చేయాలి, అంటే దీర్ఘశాంతమును అభ్యాసం చేయాలి. అందుకనే కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య గొడవ అయినప్పుడు కొట్టేసుకుంటూ ఉంటారు. ఒక అతను ఎక్కడ కొడితే భార్య వెంటనే చనిపోయింది, 10 సంవత్సరాలు జైలు చేసి వచ్చాడు. దానికి కారణం ఏంటంటే క్షణిక ఆవేశం. చాలామంది జైల్లోకి వెళ్ళిపోతారు, హత్యలు జరుగుతుంటాయి. వీటన్నిటికీ కారణం క్షణికావేశాలు. క్షణికావేశంలోనే విడాకులు, క్షణికావేశంలోనే పిల్లలతో, భార్యతో, భర్తతో, తల్లిదండ్రులతో దూకేయడాలు, ఆత్మహత్యలు చేసుకోవడాలు, అవన్నిటినీ మనం జయించాలనుకుంటే మనమందరం కూడా ఏంటి కలిగి ఉండాలంటే దీర్ఘశాంతమును అభ్యాసం చేయాలి. ఇంకా 15వ వచనం, కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు. అంతేకాకుండా మనమందరం ఎలాగ ఉండాలంటే దయ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి చెప్పండి? దయ కలిగి ఉండాలి. ఆఖరుగా ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి విషయంలో ఏం చేయాలి చెప్పండి?
కృతజ్ఞతాస్తుతులు. చిన్న బుక్ ఇచ్చారనుకో, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా అవసరం పడినప్పుడు నాకు మంచి పుస్తకం ఇచ్చారు అని చెప్పి గుర్తు చేయడంలో తప్పేం లేదు. నేను చదువుకునేటప్పుడు పెన్ ఇచ్చారు, గుర్తు చేయడంలో తప్పులేదు. నాకు ఒక ఆయన మంచి షర్ట్ ఇచ్చాడు, నాకు మంచి షర్ట్ ఇచ్చారు, ఎలా ఉండేది, చాలా బాగుండేది అని చెప్పినప్పుడు ఆయన అలా నేను ఇచ్చానా, చాలా సంతోషం. నాకు చాలా మంచి షర్ట్లు ఇచ్చేవారు, నేను తీసుకుని చాలా చక్కగా వేసుకుని అది వేసుకున్నప్పుడు చాలా గర్వంగా ఉండేది. అప్పుడు అది చిన్నప్పుడు 10th క్లాసులో మధ్య ఆయన్ని ఒకసారి కలిసినప్పుడు, సార్ మీరు ఆ టైంలో మంచి షర్ట్ ఇచ్చారు, చాలా బాగుంది, నేను చాలా కాలం వాడాను, చెన్నై తీసుకెళ్ళానంటే ఆయన చాలా సంతోషించి, ఇంకా నువ్వు గుర్తుపెట్టుకున్నావా? గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి ఏంటంటే ధోని దాటిన తర్వాత తెప్ప తగలేయకూడదు అంటారు. తెప్ప తగలేయడం కాదు, ధోని దాటించే వరకు ఏంటిది ఒడ్డు మల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత పిచ్చి మల్లన్న ఏదో అంటారు కదా, బోడి మల్లన్న. ఓకే, అలా ఉండకూడదు. మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. మనకు సహాయం చేసిన వారికి, మందిరానికి వచ్చిన వారికి, ఒక టీ ఇచ్చిన వారికి, మంచినీళ్ళు ఇస్తే చాలు థ్యాంక్ యూ చెప్పాలి. అలాగే మనం ప్రతిసారి కూడా కృతజ్ఞతలు చెల్లించే ఈ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఇంట్లోని ఒక్కొక్కసారి మదర్ మంచి కూర వండింది అనుకోండి, వెంటనే బెడ్లో థ్యాంక్ యూ మా, మంచి వంట చేసావని చెప్పాలి. నేను మీ తల్లిని రా, నాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు అని అనకండి, థ్యాంక్స్ చెప్పించుకోండి. నేను నువ్వు కొడుకువి, నువ్వు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు అనకండి, థ్యాంక్స్ చెప్పించుకోండి. ఇప్పుడు నుంచి థ్యాంక్స్ చెప్పించుకోవాలి. చాలామంది మనలోని అలవాటు ఏంటంటే కాళ్ళకి నమస్కారం పెట్టకూడదు అంటారు. ఓకే, దేవుడికే నమస్కారం పెట్టాలి, కానీ ఈ రోజున నీ దగ్గర వంగలేదు అనుకోండి, ఇంక అసలు వంగడ. కాబట్టి మన భారతదేశ సాంప్రదాయంలో వంగే అలవాటు చేయాల్సిందే. కనీసం పుట్టినరోజుల కన్నా చేస్తామన్నారు. ఈ సమయంలో దేవుడు మనందరికీ మంచి విషయాలు తెలియజేశారు. ఎర్నెస్ట్ అంటే మనం ప్రార్థన చేయాలి, అంతేకాకుండా ఏక మనసు కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. అనేకమైన మంచి విషయాల్ని దేవుడు ఈరోజు మనకు నేర్పించారు. మనమందరం కూడా ఆ విధంగా దేవుని వాక్య ప్రకారం జీవిద్దాం. మన బిడ్డలను, మన ఇరుగు పొరుగు వారిని, మన సంఘ బిడ్డలను దేవుని యొక్క వాక్యంలోను విశ్వాసంలో పెంచడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. సమయంలో మనం అందరం లేచి నిలుచుండి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని మనం కలిగి ఉందాం, చెప్పుకుందాం. ఈ మైక్ తీసుకున్నాం.